హాయ్ ఫ్రెండ్స్, వాయిష్ రెసిపీ ఛానల్కి స్వాగతం. ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా చాలామంది జుట్టు రాలే సమస్యతో బాధపడుతున్నారు. కొంతమందికి అయితే బట్టతల కూడా వచ్చేస్తుంది. ఇప్పుడు మనం జుట్టు రాలకుండా ఒత్తుగా పొడవుగా పెరగడానికి ఒక మంచి రెమెడీ తెలుసుకుందాం. ఈ రెమెడీ కోసం మనం ఉపయోగించే అన్ని ఇంగ్రీడియంట్స్ మనకి ఇంటిలో సులభంగా అందుబాటులో ఉండేయే. జుట్టు రాలే సమస్య ప్రారంభం కాగానే మనలో చాలా మంది కంగారు పడిపోయి మార్కెట్లో దొరికే రకరకాల ప్రొడక్ట్స్ వాడేస్తూ ఉంటారు. వాటి వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు. ఒకవేళ ప్రయోజనం ఉన్నా తాత్కాలికమే. కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఇప్పుడు చెప్పే ఈ చిట్కాని ఫాలో అయితే జుట్టు రాలే సమస్య, చుండ్రు సమస్య, అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి. దీనికోసం మనం పొయ్యి మీద గిన్నె పెట్టి ఒక గ్లాసు నీటిని పోసి స్పూనున్నర టీ పొడి వేసి డికాషన్గా తయారు చేసుకోవాలి. టీ పొడిలో ఉండే కెఫిన్ తల మీద ఉండే ఇన్ఫెక్షన్ నివారిస్తుంది. చుండ్రు, దురద వంటి వాటిని నివారిస్తుంది. ఎందుకంటే టీ పొడిలో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు సమృద్ధిగా ఉంటాయి. జుట్టుకు పోషణ అందించి జుట్టు రాలడాన్ని నివారిస్తుంది. ఇక జుట్టు రాలే సమస్య తగ్గించడానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేసే మరొక ఇంగ్రీడియంట్ మందారాకులు. 3 మందారాకులు తీసుకుని చిన్ని ముక్కలుగా కట్ చేసి వేయాలి. మందార జుట్టు రాలే సమస్యను తగ్గించడానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. మందార ఆకుల్లో ఉండే విటమిన్స్ హెయిర్ ఫాలికల్స్ని గట్టిగా, బలంగా, ఆరోగ్యంగా ఉండేలా చేసి జుట్టు రాలే సమస్యను తగ్గించి జుట్టు ఒత్తుగా పొడవుగా పెరిగేలా చేస్తుంది. విటమిన్ సి సమృద్ధిగా మందార ఆకులో ఉండటం వలన జుట్టు కుదుళ్ళు బలంగా ఉంటాయి. యాంటీ ఫంగల్ లక్షణాలు ఉండటం వలన చుండ్రు వంటి సమస్యలను తగ్గిస్తుంది. మందార ఆకులో తేమ లక్షణాలు ఎక్కువగా ఉండటం వలన జుట్టు పొడిగా లేకుండా చేస్తుంది. తేమగా ఉంటే చుండ్రు సమస్య ఉండదు. ఈ విధంగా 5 నుంచి 7 నిమిషాల పాటు బాగా మరిగిస్తే ఈ విధంగా తయారవుతుంది. ఈ విధంగా తయారైన ఈ నీటిని మనం ఒక బౌల్లోకి వడగట్టుకోవాలి. టీ పొడిలో ఉండే పోషకాలు తల మీద చర్మం తేమగా ఉండేలా చేస్తుంది. మనలో చాలామంది జుట్టు సమస్యలకు టీ నీటిని వాడుతూ ఉంటారు. టీ పొడిలో ఉండే కెరోటిన్ తెల్ల జుట్టు నల్లగా మార్చడానికి కూడా సహాయపడుతుంది. అలాగే జుట్టుకు మంచి కండిషనర్గా సహాయపడుతుంది. ఇప్పుడు మనం తయారు చేసుకున్న మందారాకు, టీ పొడి వేసుకున్న ఈ నీటిని ఒక బౌల్లోకి వడగట్టాం. దీనిలో మనం ప్రతిరోజు రెగ్యులర్గా మనం షాంపూ వాడతాం కదా, ఆ షాంపూని మన జుట్టుకి సరిపడా ఈ నీటిలో వేసుకుని బాగా కలపాలి. ఈ నీటితో వారంలో 2 సార్లు తల రుద్దుకుంటూ ఉంటే జుట్టు రాలే సమస్య, చుండ్రు సమస్య, అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి. జుట్టు కుదుళ్ళు బలంగా మారి జుట్టు రాలకుండా ఒత్తుగా పెరుగుతుంది. మనం కాస్త ఓపికగా తల స్నానం చేసే సమయంలో ఈ విధంగా టీ డికాషన్ మందారాకులను కలిపి మరిగించుకుని ఆ నీటిలో షాంపూ కలిపి తలస్నానం చేస్తే చాలా మంచి ఫలితం కనబడుతుంది. జుట్టు మెరుస్తుంది, కండిషనింగ్గా ఉంటుంది. మందారాకులు కూడా మనకు ఇంట్లో మ్యాక్సిమం సులభంగానే అందుబాటులో ఉంటాయి. ఇక టీ పొడి కూడా మనం రెగ్యులర్గా టీ వాడుతూ ఉంటాం కాబట్టి టీ పొడి కూడా మనకి అందుబాటులోనే ఉంటుంది. కేవలం 2 ఇంగ్రీడియంట్స్తో ఈ విధంగా తయారు చేసుకుని తలస్నానం చేస్తే చాలా మంచి ఫలితాన్ని పొందవచ్చు. మందార ఆకులను జుట్టు సంరక్షణలో పురాతన కాలం నుండి వాడుతున్నారు. అలాగే టీ డికాషన్ కూడా అంతే. మందార ఆకులు తాజాగా ఉంటే తాజావి వాడుకోవచ్చు. లేదంటే మందారాకులు ఒక్కసారే తెచ్చుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. వారంలో 2 సార్లు ఈ రెమెడీని ఫాలో అయితే జుట్టు రాలే సమస్య, చుండ్రు సమస్య, జుట్టుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలు తొలగిపోయి జుట్టు ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి.